నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, భాగవతం, భగవద్గీత అవగాహన చేసుకుంటూ శ్రీరామచరిత మానసం, ఎంతో విశేషమైనటువంటి ఈ రామ కథను తెలుసుకోవాలనేటువంటి తత్వంతో అందున తులసీదాస్ గారిచే రచించబడినటువంటి శ్రీరామచరిత మానసం, ఇది ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడి యొక్క కృపా కటాక్షం ఈ యొక్క గ్రంథానికి అనుగ్రహించబడింది. సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, సత్యమైనది, శివుని యొక్క విశేషమైనటువంటి భక్తితో, ఆ ప్రేమతో అనుగ్రహించబడినది, మరియు సుందరమైనది. అదే శ్రీరామచరిత మానసం. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతియైన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతియైన పురుష నిధానము. రాముడు, రాఘవుడు, రవికులుడు. భూమిజ అంటే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లికి పతి ఎవరమ్మా అంటే పరమ పురుషుడు. పురుషుడు అంటే మనం తెలుసుకున్నాం, నవద్వారే పురే దేహి. పురము అంటే దేహం. ఈ దేహంలో నివసించేది ఎవరు? స్వామి. అందుకనే పరమ పురుషుడైన, అందరిలోనూ అత్యుత్తమమైనటువంటి తత్వం. అరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున. పుత్రకామేష్టి మహాయజ్ఞంలో పరమాన్నం ఆరగించడం వల్ల కౌసల్యాదేవికి జనించినటువంటి పరబ్రహ్మము, పరగజనిల్చిన పరబ్రహ్మము. పుత్రకామేష్టి యాగంలో పరమాన్నం స్వీకరించడం వల్ల జనించినటువంటి పరమేష్టి, పరబ్రహ్మము. పరమాన్నం తిన్నదావిడ పరబ్రహ్మం గారు. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి విష్ణువు జనించారు. సురల రక్షోపగ అసురుల శిక్షింపగ, తిరమై ఉదయించిన దివ్య తేజము. సురులు అంటే భూసురులు, బ్రాహ్మణులు, దేవతలు, సమస్తమైనటువంటి జీవరాశులను ఉద్ధరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, అసురులను శిక్షించడానికి అంటే రాక్షసులను వధించి ధర్మాన్ని ప్రతిష్టాపించి అధర్మాన్ని నాశనం చేయడానికి స్వామి ఒక సూర్యునిలాగా ఉదయించాడట. అందుకనే రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమిజకు పతియైన పురుష నిధానము. చింతించే యోగేంద్రుల
చేత సరోజములలో. యోగేంద్రులంతా కూడా ఎప్పుడూ చింతిస్తూ ఉంటారట. ఏమి చింతిస్తారంటే స్వామిని గురించి. వాళ్ళ మనకమలములలో వాళ్ళు స్వామిని చింతిస్తూ ఉన్నారు. సంతతము నిలిచిన సాకారము. ఏ రోజైతే తులసీదాస్ విరచిత రామచరిత మానసాన్ని ప్రారంభించామో ఆ రోజే అన్నాం, అణువణువులో కణువు కణువులో ప్రతి రక్త నాణంలో మనం రాముణ్ణి నింపుకోవాలి. జోషిత్ మాతాజీ గారు శ్రీరామ రామ రామేతి చదువుతున్నప్పుడు ఆ రామ 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 ఆ ధ్వని మనలో నిలబడిపోవాలంతే. శ్రీరామ్ జయ రామ్ సీతారామ్ శ్రీరామ్. నిరంతరం రామనామం, నిరంతరం విష్ణు మహిమ. చింతించే యోగేంద్రుల చేత సరోజములలో సంతతము నిలిచిన సాకారము. వింతలుగా మునులెల్ల వెతకినాటి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము. మనమందరం కూడా వెతుకుతూ ఉన్నాం, మునులందరూ కూడా వెతుకుతున్నారు కైవల్య పదము. ఆ కైవల్య పదమునకు అధిపతే రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమిజకు పతి అయిన పురుష నిధానము. వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన్న పలికేటి పరమార్థము. వేదములలో, వేదాంతములలో, ఉపనిషత్తుల్లో, పురాణాలలో, ఇతిహాసాల్లో, సమస్తంలో చెప్పబడినటువంటి పరమార్థం ఏమిటి? సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, 4 వేదాలలో, అదేవిధంగా ఉపనిషత్తుల్లో, పురాణ అష్టాదశ పురాణాల్లో చెప్పబడినటువంటి పరమార్థం ఏమిటంటే హరితత్వం, రాముని తత్వం, కృష్ణతత్వం. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అన్నది అయిన అర్చావతారము. కలియుగంలో మనందరినీ రక్షించడానికి, కాపాడటానికి, మన కల్మషాలను పోగొట్టి కష్టాలను తొలగించి కలో వెంకటనాయక అని మనమంతా కూడా స్మరించేటువంటి, తరించేటువంటి ఆ తత్వము, ఆ శక్తి శ్రీ వెంకటరమణమూర్తిది. అందుకనే ఆదికి అనాది అయినటువంటి, ఆది అంతం లేదు స్వామికి, అందుకనే అనాది తత్వం. ఆ అనాది అయినటువంటి అర్చావతారమే శ్రీ వెంకటేశ్వరుడు. ఆ శ్రీ వెంకటేశ్వరుడే శ్రీ మహావిష్ణువు యొక్క రూపము. శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు కలియుగంలో ప్రత్యక్షమై మనందరినీ కూడా ఇంకా మన దగ్గరికి వచ్చాడు. చూడండి, స్వామి ఏ యుగంలో కూడా కేవలం రాక్షసులను సంహరించడం, దుష్టులను శిక్షించడం, సజ్జనులను కాపాడటం వరకే చూశాడు. కానీ ఇక్కడ మనకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు ఆయన. హీస్ ట్రైంగ్ టు లీడ్ us, హీస్ ట్రైంగ్ టు గైడ్ us. ఆ తత్వమే విష్ణు తత్వం. ఆ యొక్క స్వామి ఒక చెయ్యి అందిస్తున్నాడు మనకి. గోవింద హరి గోపాల మాధవా, గోవింద హరి గోపాల. ఆయన ఒక చెయ్యి అందిస్తున్నాడు గోపాలుడు. ఆ చెయ్యి పట్టుకుని మనం ముందుకెళ్ళాలి. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అన్నది అయిన అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమిజకు పతి అయిన
పురుష నిధానము. నిధానము ఈ పదం మనం వెంకటరమణమూర్తిని స్మరించేటప్పుడు వస్తుంది. ఎలాగంటే ఆదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో పరమ నిధానము, భావ నిధానము అని వస్తుంది అక్కడ. అలాగే సమస్త ఐశ్వర్యాలు స్వామి, ఏదైనా కూడా సమస్తము స్వామి. అటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ మన జీవితాలను మనం శుభప్రదం చేసుకోవాలి, మంగళప్రదం చేసుకోవాలనేటువంటి తత్వంతో తులసీదాస్ విరచితమైనటువంటి శ్రీ రామచరిత మానసం చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాం. రామచరిత మానసం అంటే రాముని యొక్క చరిత ఎంతో హృదయంగా, ఎంతో రమణీయంగా, ఎంతో సుందరంగా, సుందరే సుందరం సీత, సుందరుడైన రాముడు, సుందరి అయిన సీత, సుందరమైన కాండ, సుందరకాండ, సుందరకాండ పారాయణం మనం భగవంతుని కృపతో చేసుకున్నాం. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైనటువంటి అంశావతారమైనటువంటి రాముని యొక్క చరిత, అందున కాశీ విశ్వేశ్వరుడు సత్యం శివం సుందరం అనేటువంటి పదత్రయాన్ని వినియోగించి చెప్పినటువంటి ఆ కథాగమనాన్ని తెలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు మనకు కల్పించినందుకు మరొక్కసారి భగవంతునికి నమస్కారాలు చెప్పుకుంటూ, రాముని జననానికి రాముడు అవతారం, శ్రీ మహావిష్ణువు అవతారాన్ని పొందడానికి వచ్చినటువంటి ఆ నారదుని యొక్క మోహము అనేటువంటి కథాగమనం తెలుసుకున్నాం. మరి రాముడికి ఎవరైతే వ్యతిరేకంగా అధర్మానికి ప్రతీకగా, రాముడు ధర్మానికి ప్రతీక. ధర్మము అంటే రాముడే, రాముడు అంటే ధర్మమే. శ్రీరామ్ 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 సీతారామ్ శ్రీరామ్ సీతారామ్ శ్రీరామ్ శ్రీరామ 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 శ్రీరామ. ఎంత సులువునండి, ఎంత తేలికో. గుండెడు గుండెడు పులిహారాలు అక్కర్లేదు, గుండెడు గుండెడు చక్కెర పొంగళ్ళు అక్కర్లేదు, గుండెడు గుండెడు బంగారం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామి భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ భజామి సదా నృహరే. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామి భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. ఏమీ అడగట్లేదు ఆయన, కేవలం తనని స్మరించమంటున్నాడు. కంప్లీట్ టోటల్ సరెండర్ టు గాడ్, అన్కండిషనల్ సరెండర్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ హీ ఈజ్ ఆస్కింగ్. చెప్తున్నాడు ఆయన, ఈ విధంగా ఉండండి, సమస్తమైన చింతలు నాకు వదిలేయండి, నేను సమస్తము చూసుకుంటాను. మనకేమిటంటే నిన్న నారదునికి మాయ కప్పేసినట్టు మనకు ఆ మాయ అనేది కప్పేస్తోంది. తులసీదాస్ గారి యొక్క భక్తి చూడండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆంజనేయ స్వామి చేయి పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్లాడు తులసీదాసును. అందుకే మనం రోజు కూడా చాలీసా, దండకం ఇవి చదువుకుంటున్నాం. ఎందుకంటే రాముణ్ణి చేరుకోవడానికి మనం హనుమంతుడిని పట్టుకోవాల్సిందే, తప్పకుండా ఆశ్రయించవలసిందే. వారి పాద పద్మములను మనం మనస్సులో నిలుపుకుని జై 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 హనుమాను కు సాయి కృపా కరో గురుదేవ కి నాయి.
यह जतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। जो है पढ़े अनुमान चालीसा, होई सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाथ हृदय महडेरा। जय हनुमान, जय श्री राम। They both go hand in hand. There is no difference. ఎక్కడ రాముణ్ణి తలుచుకుంటామో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎక్కడ హనుమంతుడిని మనం స్మరిస్తుంటాం అక్కడ రాముణ్ణి తప్పకుండా స్మరిస్తాం. అందుకని ప్రతాపభానుడు అనేటువంటి అతని యొక్క కథ తెలుసుకుంటాం ఈరోజు. ఎంత విశేషం అంటే ప్రతి పురాణంలోనూ ప్రతి అంశము ఇంటర్లింక్డ్. దేనికి ఏది కూడా తెలియని స్థితి లేదు. చదివే మనసు ఉండాలి, చేసే శ్రద్ధ ఉండాలి పూజ. అందుకే మనం ఏ కార్యక్రమం టేకప్ చేసినా, ఏ కార్యం టేకప్ చేసినా కూడా ఒక శ్రద్ధ, ఒక దాని ఏమంటారు పూర్తి విశ్వాసం, నిబద్ధత అంటే కమిట్మెంట్, భక్తి. స్వామి అంటే మనకు మనం నిరూపించుకోవాలంతే. అదేదో జడ పదార్థం కాదు. స్వామి చెప్తున్నాడు భక్తి అంటే ఇది పవిత్రమైన భావన. స్వామిని తలుచుకోండి, నిరంతరం స్వామి నామధ్యానం చేస్తూ ఉండండి. తప్పకుండా స్వామి మనతో పాటే ఉంటాడు. ఒక ఆవుకున్నటువంటి విశ్వాసం మనకు లేదు. ఎందుకంటే విశేషంగా ఒక విషయం చెప్పాలి. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనదని అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం ఇప్పుడు కొంచెం ఒక స్టేజ్కి వస్తున్నాం భగవత్ కృపకు. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సచ్చిదానంద పరమాత్ముని సృష్టిలో వివేకం గల మానవ జాతి ఒక్కటి మాత్రమే గొప్పదది. అటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలను మనం ఆర్జించుకోవాలి. ధర్మాన్ని అవలంబించడం ద్వారా ధనము లేని వానికి ఇహము లేదు అనే న్యాయాన్ని అనుసరించి న్యాయార్జితమైన సంపద ధర్మానికి, అవిరుద్ధమైన కామము, ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని ఇతర కోరికలు ఇవన్నీ మానవ జీవితానికి చాలా చాలా ముఖ్యంగా మనం భావిస్తూ జీవిస్తూ ఉంటాం. కానీ లక్షలాది జీవరాశులు ఉన్నాయి మనకు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శరీర నిర్మాణాలు. మరి అందరికీ కూడా ఈ శరీర నిర్మాణాలు లేదా ధనము పేద, ధనిక పేద, ఈ యొక్క తారతమ్యాలు, తెలివి లేనివాడు తెలివి ఉన్నవాడు, అందం లేనివాడు అందం ఉన్నవాడు, రోగం లేనివాడు రోగం ఉన్నవాడు ఎందుకు వచ్చిందంటే ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మ, ఇప్పుడు చేసుకోబోతున్నటువంటి ఆగామి కర్మలు చేస్తున్నటువంటివి. కర్మ అనుసంధానం చేసేది ఎవరయ్యా? శ్రీ మహావిష్ణువు. చేసిన దానికి అనుభవించక తప్పదు. అయితే ఆ సంచిత పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బాధ నుంచి ఉపశమనం స్వామి నామస్మరణ వల్ల కలుగుతుంది. మన సెషన్లోనే అనేకమైనటువంటి, మన సత్సంగంలోనే అనేక రకమైనటువంటి అనుభూతులు పొందిన వారు ఉన్నారు. నా మనసుకు చాలా ఉద్వేగాన్ని కలిగించినటువంటి అనుభూతి ప్రవీణ్ ప్రభు గారు చెప్పింది. ఎవరు లేరు, ఏదో పరిస్థితి, ఒక వ్యక్తిగత పరిస్థితి, భగవంతుడు వచ్చాడు, కాపాడాడు. అందుకే అంటూ ఉంటా, నమ్మిన వారి చెయ్యి ఎప్పుడూ విడవడు, నమ్మని వారిని ఎప్పుడూ పట్టుకోడాయన. ఎందుకంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, ఆయన దారి ఆయన చూసుకుంటాడు. శ్రీరామ్ 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 సీతారామ్ శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ సీతారామ శ్రీరామ సీతారామ శ్రీరామ సీతారామ శ్రీరామ సీతారామ శ్రీరామ సీతారామ శ్రీరామ్. మనం రాముణ్ణి తలుచుకుంటున్నప్పుడు మోహన రామ ముఖజిత సోమ, త్యాగరాజస్వామి కళ్ళకు కనపడ్డాడు, ఆయన రామదాసు కనపడ్డాడు.
తానీషాకు కనపడ్డాడు ఇక్కడ. కనపడదని ఎవరికయ్యా అంటే మనకి. ఎందుకంటే ఆయన ఉన్నాడు ఇక్కడే, మనకు కళ్ళకు కనపడట్లేదు. ఎందుకంటే మనకు మాయ కమ్మేసింది. తులసీదాస్ గారికి 1600వ శతాబ్దంలో కూడా స్వామివారు దర్శనమిచ్చారంటే భారతావనిలో మనమంతా ఎంత చక్కటి ఆ మానవ జన్మను పొందాము గ్రహించండి. అందుకే పట్టిన పట్టు విడవకూడదు, చేసే పని ఆపకూడదు. చేసే పని భక్తి, భగవత్ సేవ. పట్టిన పట్టు భగవద్ధామాన్ని చేరాలి. అంతే, రెండే రెండు. ఆ పట్టు పట్టడం కూడా భగవత్ కృపతోనే. ఏదో ముండి పట్టు, జగడం పట్టు కాకుండా భగవంతుడి యొక్క కృపతో పట్టేటువంటి ఆ పట్టు. సునుముని కథా పునీత పురాణి జోగిరిజా ప్రతి శంభు బఖాణి. ఎంతో ఆయన పాపం సంస్కృతంలో రాయడం మొదలెట్టారు తులసీదాస్ గారు, కానీ నువ్వు అవధిలో రాయమని చెప్పాడు ఆంజనేయ స్వామి. విశ్వవిదిత ఏక కైకయ దేశు సత్యకేతు తహ బసయి నరేషు. ఒక ప్రాచీన కథ ఇది. ఏ విధంగా నారదుడు నిన్న హిమాలయ పర్వతాలలో ఒక గుహ దగ్గర, తర్వాత తదనంతరం ఆ విశ్వమోహిని రాజకుమారిని చూడటం, విష్ణు మాయా శివుడి యొక్క సంవాదము అంతా మనం తెలుసుకున్నాము. ఇది కూడా ఒక ప్రాచీన కథ, కానీ చాలా చక్కటి కథ. దీన్ని ఎవరికి చెప్పారయ్యా? పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట. ప్రపంచ ప్రసిద్ధి వహించినటువంటి రాజధని జో జట సుతాహి నామ ప్రతాప భానువసతాహి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కైకేయ రాజ్యాన్ని సత్యకేతుడు అనే రాజు పాలించాడు. నిన్న ఇన్సిడెంటల్ గా నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్ లో. రాత్రి మన సెషన్ అయిన తర్వాత ఐ వాజ్ జస్ట్ సమ్ టైమ్ ఐ వాజ్ సీయింగ్ సమ్ వీడియోస్. దాంట్లో యూట్యూబ్ లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో కైలాష అనేటువంటి ఒక ప్రాంతం ఉంటది. ఆ ప్రాంతానికి చాలా పర్వత శ్రేణువుల్లో ఉంది. చాలా కొండల్లో కోణల్లో ఉంటే ఒక ట్రావెలర్స్ ఉంటారు కదా, పాపం ఒక బ్లాగ్ అయింది, చూస్తూ ఉన్నాను. ఆ కైలాష అనే పేరే కైలాష. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా దాదాపు ఒక 3000 మంది. అయితే వాళ్ళంతా కూడా ఇదివరకు హిందువులట. క్రమేపీ వారు మారిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏరియా. భారతావని అంటే భారత భూభాగము ఇప్పుడున్నటువంటి భారత భూభాగం కాదు, అఖండ భారతావని నేననేది అది. కైక రాజ్యం, కైకయ, మాద్రి రాజ్యం, మాద్రి తల్లి, ఇవన్నీ కూడా ఎంతో విశేషంగా అఖండ భారతావని గురించి మనం చెప్పుకుంటున్నాం. తర్వాత తునాతునకలే ఖండ ఖండాలుగా భాగీకరించబడినటువంటి రాజ్యాల గురించి కాదు. సత్యకేతుడు అనే రాజు ఉండేవారట కైకేయ రాజ్యానికి. అతడు ధర్మాత్ముడు, నీతి విధానము, తేజస్వి, పరాక్రమవంతుడు, సుశీలుడు, బలశాలి. అతనికి 2 కుమారులు. ఆ 2 కుమారులు కూడాను జ్యేష్ఠుడైన వాడు ప్రతాపభానుడు. అతడు ఈ కైకేయ రాజ్యానికి ఉత్తరాధికారి. రెండో వాడు అరిమర్దనుడు, మహాబలశాలతని. భాయి భాయి పరమ సమీతి సకల దోష చెల బరజిత ప్రీతి जेठे सुत ही राज नृपदेन हरिहित आप गवन बन कीन्हा जब प्रताप रवि भयउ नृपा फिरी दोहई देशा प्रजापाल अति भेद विधि कतहु नहीं अघलेश. ఆ రాజుగారికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద అబ్బాయి పేరేమో ప్రతాపభానుడు, రెండో అబ్బాయి పేరు అరిమర్దనుడు. వారి ఐకమత్యం కూడా చాలా చక్కటిది. ఇద్దరిద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే బాగా కొట్టుకోవడము, రాజ్యం కోసం ఇబ్బంది పడటము లేదు. చాలా చక్కగా ఐకమత్యంగా ఉన్నారు వాళ్ళు. జ్యేష్ఠ కుమారునికి రాజ్యాన్ని అప్పగించి పాపం ఆయన వెళ్ళిపోయాడు హరిధ్యానానికి. ప్రతాపభానుడు రాజ్యాధికారం చేపట్టబడినట్లు దేశమంతటా కూడా చాటింపు వేయబడిందట. వేసేసి వేదోక్త ధర్మలను అనుసరిస్తూ సాగిస్తూ ఉన్నాడు. ఆయన కూడా పాప కృత్యాలు కతహునహి అఘలేశ. రఘునాయక నీ పాదయుగ
రాజీవముల వేడజాల శ్రీ రఘునాయక అఘజాలమూల అఘజాలము అఘము అంటే పాపము ఈ పాప కూపాలు పాప సాగరం భవసాగరం దేశమంతటా కూడా చాటింపు వేయబడిందట కానీ ఇక్కడ పాపకృత్యాలనేవి అసలు లేనే లేదు స్వామి దగ్గర అంటే ఆ రాజు అంత చక్కగా పరిపాలిస్తున్నాడు ఎంతో విశేషంగా పుణ్యమైనటువంటి రీతిలో పరిపాలిస్తున్నాడు అంటే కేవలం ధర్మాన్నే ఆచరిస్తున్నాడు ఆయన కింది లోకములు కీడు నరకములు ఈ కింది లోకాలన్నీ కీడు నరకాలే అందేటి స్వర్గాలు పైనున్నాయి పాపం పండి నరకానికి పోతూ ఉంటాము లేదా స్వామిని నమ్ముకుని పుణ్యపు రాసులను ప్రోగేసుకుంటామో మనకు మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం అది పాపము అంటే భగవంతుడు చెప్పిన ధర్మానికి వ్యతిరేకమైనదంతా పాపమే ఇది పాపం అది పాపం అని ఏం లేదు ఆయన సత్యం చెప్పమన్నాడు అసత్యమార్థం పాపం టెంపరీ అసత్యం పర్మనెంట్ అసత్యం అని లేదు టెంపరీ అబద్ధం పర్మనెంట్ అబద్ధం అబద్ధం అబద్ధమే అధర్మం అధర్మమే తప్పు తప్పే పాపకృత్యాలు మచ్చుకు కూడా లేకుండా చేస్తున్నాడట మహారాజు పాపం రాజ్యపాలన నృపహితకారక సచివ నయాన నామధర్మ రుచి శుక్ర సమాన సచివ సయాన బంధు బలబేర ఆపు ప్రతాప పుంజరణ ధీర సేవ సంగ చతురంగ అపార అమిత సుభట సభ సమర జఝార అతని మంత్రిట ధర్మరుచి అని అతను చాలా చక్కటి వాడట అంటే చాలా చక్కటి ధర్మపరుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రాచార్యునితో సమానుడట చతురుడైనటువంటి మంత్రితో బలశాలి అయిన తమ్ముడు అండగా ఉండగా చాలా చక్కగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారట ఆయన రాజ్యంలో ఆయన ఏం చేశాడంటే సప్త ద్వీపాలు వశపరుచుకున్నాడు పరాజితులైన రాజుల నుండి పన్నులు స్వీకరించి వారిని విడిచిపెట్టేసేవాడు ఇలా అఖండ మండలానికి ఏకఛత్రాధిపత్యము అంటారు చూడండి అది ఆయన చేసింది స్వబస విశ్వకరి బాహుబల నిజపురకేన ప్రభేషు అరధ ధర్మ కామాది సుఖ సేవయి సమనరేషు సర్వ సుఖాలు అనుభవిస్తున్నాడు ప్రజలను ఆనందంతో పరిపాలిస్తున్నాడు ప్రతాప భానుని పాలనలో భూమి ఎలా ఉంది భాగవతం ఆరంభంలో మనం పరీక్షిత్ మహారాజు గారు ఒక వేటకు వెడుతున్నప్పుడు ఒక ఎద్దేమో ఒక కాలు మీద భూమి ఏమో ఒక గోవు రూపంలో సోకిస్తూ చాలా శుష్కించిపోయి కూర్చునుందట మళ్ళీ మనం గోకర్ణోపాఖ్యానంలో చూసాము భక్తీదేవి జ్ఞానము వైరాగ్యము అనేటువంటి వారిద్దరూ కూడా ఏడుస్తూ ముసలివారే కూర్చునున్నారు ఎందుకంటే ఎవరికి జ్ఞానం లేదు ఎవరికి వైరాగ్యం రావట్లేదు అందుకని భక్తీదేవి శుష్కించిపోయింది ముక్తిదేవి రావట్లేదు అలాగే భూప ప్రతాప భాను బలపాయి కామధేను బై భూమి సుహాయి భూమి ఎలా ఉందయ్యా అంటే కామధేను లాగా ఉందట చక్కగా ఉంది భూమాత ఎంతో ఆనందంగా ఉందిట ఎప్పుడైతే ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ సత్యాన్ని పాటిస్తూ ఉంటారో కృతయుగము సత్యయుగము అప్పుడు భూమాత ఎంతో ఆనందంతో ఉంటుంది ఎందుకంటే తన బిడ్డలందరూ చక్కటి మార్గంలో ఉన్నారు కదా అని స్త్రీ పురుషులు సుందరులు ధర్మాత్ములట ధర్మం తప్ప ఇంకోటి ఏమీ లేదు అక్కడ మంత్రి అయిన ధర్మరుచి శ్రీహరి భక్తుడు అందువల్ల అందరూ ఆనందంతో ఉన్నారు వేదశాస్త్ర పారాయణలు జరుగుతున్నాయి తీర్థక్షేత్రాల్లో పూజలు నడుస్తున్నాయి బావులు చెరువులు ఉద్యానవనాలు అన్ని చక్కగా సస్య శ్యామలంగా ఉన్నాయి చక్కగా నీటితో నిండి ఉన్నాయి పంటలు పండుతున్నాయి హాయిగా ఉన్నారు జనాలంతా దేవతా మందిరాలు బ్రాహ్మణుల గృహములు కట్టించిస్తున్నారు అంతా శుభంగా ఉందండి జహలగి కాహే పురాణ శృతి ఏక ఏక సబ్ జాగా 12 సహస్ర సహస్ర నృప కియే సహిత అనురాగ
ఎక్కువ యజ్ఞాలు చేస్తున్నాడు రాజుగారు కూడా. ఇప్పటి కాలంలాగా ఏదో స్వార్థ ప్రయోజనాలకు యజ్ఞాలు కావు, ప్రజల సంక్షేమం కోసం అవి యజ్ఞాలంటే. ఇప్పుడు టిటిడి వారు చేస్తారు వరుణ యజ్ఞం. ఎప్పుడైతే వర్షాలు పడవో అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఆ వరుణ మహాయజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. హృదయన కచుఫల అనుసంధాన భూప బిబేకి పరమ సుజాన. భక్తులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే చాలా శ్రద్ధగా ఆలకించండి. ఎంతో చక్కటి కథ ఇది. ఎక్కడైనా మీరందరూ కూడా అసలు తెలుసుకోగలిగారా, ఎప్పుడైనా వినగలిగారా కూడా నాకైతే అనుమానమే. అదే రామచరిత మానసం యొక్క గొప్పతనం. కోల కరాళ దసన చభిగాయి తను విశాల పేవరాధకాయి ఘరు రఘురాత హయ అరోపాయే చకిత బిలోకత కాన ఉఠాయే. ప్రతాపభానుడు ఎంతో వివేకం గలవాడట. ఎట్టి ప్రతిఫలాలు ఆశించకుండా తాను ఆచరించేటువంటి ధర్మ కార్యాలన్నింటినీ త్రికరణ శుద్ధిగా భగవంతుడికి అర్పణ చేస్తూ ఉంటున్నాడు. ఏది తనది తాను చేస్తున్నాననేటువంటి స్వార్థం లేదు ఆయనకి, అంత చక్కగా చేస్తున్నాడు. ఒకనాడు అతడు ఉత్తమ అశ్వాన్ని ఎక్కి వేటకై కావలసినటువంటి అన్ని విశేషమైన సాధనాలు తీసుకుని వింధ్య అడవులకు వెళ్ళాడట. అక్కడ శాస్త్రోక్తమైన అనేక ఉత్తమ మృగములు, అంటే చంపదగినవి, చంపదగనివి అని కూడా ఉన్నాయి. అంటే ఎలా ఉంటాయంటే వనాల్లో క్రూర మృగాల బారి నుండి పడి ఇబ్బంది పడేటువంటి తపోధనులు ఈ మృగాలని ఈ మృగముల బారి నుండి మమ్మల్ని రక్షించండి అని అనినప్పుడు అప్పుడు జరిగేటువంటి వేట వేరు విధంగా ఉంటుంది. ఆ మృగాలను వేరు విధంగా మనం వేట ఆడవలసిందే. ఎందుకంటే మహారాజు యొక్క బాధ్యత యజ్ఞ సంరక్షణ, ఋషుల రక్షణ. కాబట్టి అక్కడ ఒక వన విహారము, వరాహం అంటే పంది, పిగ్. అడవిలో ఒక వన వరాహాన్ని చూశాడట, అడవి పందిని. దాని దంతాలు రాహుగ్రస్తమైన చంద్రునిలాగా ఉన్నాయి. ఘరు రఘురాత హయ అరోపాయే చకిత బిలోకత కాన ఉఠాయే. అదేం చేస్తోందిట అడవి పంది, వనవరాహము? దాని శరీరం పర్వతాకారంలాగా ఉందిట. ఎక్కడైనా ఒక అడవి పంది శరీరం ఎలా ఉంటుందంటే మామూలుగా ఒక లార్జ్ స్కేల్లోనే ఉంటుంది, కానీ పర్వతం అంత ఉండదు. కానీ ఈ యొక్క పంది విశేషం ఏమిటంటే, ఆ వరాహం విశేషం ఏమిటంటే అది పర్వత ఆకారంలో ఉంది, ఒక పెద్ద కొండలాగా ఉంది. అది గుర్రపు గిట్టల శబ్దాలు వస్తూ ఉంటాయి కదా, టక 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 టక. రాజుగారు వస్తున్నారు గుర్రం మీద. అది నిక్కపొడుచుకున్న చెవులతో సావధానంగా ఇటు అటు పరికిస్తూ ఉంటోందిట. అంటే రాజుగారు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. అది ఆ తత్వంతో అది చూస్తోంది. రాజుగారు ఎక్కడి నుంచో గుర్రపు శబ్దాలు వస్తున్నాయి, ఆ వస్తున్న గుర్రపు శబ్దాలను వినాలి. నీలమహీధర శిఖర సమా देखी विशाल बराहु चपरि चले हय सुटकी नृपा हाकि न होइनि बाहु. నీలగిరి శృంగంలాగా ఆ సూకరాన్ని చూశాడు ఆయన. విశాలమైనటువంటి ఆ యొక్క అడవి వరాహం, అవన వరాహం. రాజు రెక్కలు వేచు తన గుర్రాన్ని అతి వేగంగా పరిగెత్తిస్తుంటే ఇప్పుడు నీవు తప్పించుకోలేవని చెప్పి ఆ వరాహాన్ని కవ్వించాడట ఆయన. అంటే హీస్ చేసింగ్ దట్ వైల్డ్ పిగ్. आवत देखी अधिकर बाजी చెల్లెవు బరాహ మరుత గతి భాజీ. అది ఎలా పరిగెడుతోందిటంటే వాయు వేగంతో పరిగెడుతోందిట ఆ వరాహం, వనవరాహం. వెంటనే రాజు ధనుస్సును బాణాన్ని సంధించాడు. తురుతకీన్ నృపనర సంధాన మహిమలిగయ ఉబిలోకిత బాణ. ప్రతి పర్యాయం తప్పించుకుంటోంది ఈయన. ఎంతో విశేషంగా వేగంగా వెడుతున్నాడు. ఆ వరాహం కూడా అదే విధంగా పరిగెడుతోందండి. గుర్రం పరిగెడుతోంది, వరాహం పరిగెడుతోంది, గుర్రం పరిగెడుతోంది, వరాహం పరిగెడుతోంది. ఒకసారి దాక్కుంటోంది, ఒకసారి పైకి ఎగురుతోంది, ఒకసారి పరుగులు తీస్తోంది. అంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ దిస్ ప్రతాపభాను. तकी तकी तीर महीस चलावा करी चल सुअर शरीर बचावा प्रगटत दुरत जाई मृग भागा ऋषभ सबूप चले यु सगलागा.
గయవు దూరి ఘన గహన బరాహు జహనాహిన గజబాజిని బాహు. ఘోరాతి ఘోరంగా జరుగుతోంది ఆ వేట. ఎలాగంటే ఈయన పరిగెడుతున్నాడు, అది పరిగెడుతోంది. దాని ఎన్ని ట్రిక్స్ ఉన్నాయో అన్ని ట్రిక్స్ అది కూడా ప్లే చేస్తోంది. ఆ వరాహం చాలా దూరం పరిగెత్తి ఏనుగు గాని గుర్రం గాని చొరరాని ఒక ఘన అరణ్యంలో ప్రవేశించిందిట. అంటారు చూడండి, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని. ఆ టైప్ లో ఉంది అరణ్యం. అక్కడికి తీసుకెళ్ళింది మహారాజును. రాజు ఏకాకిగా అట్టి దట్టమైన అడవిలోకి పోవడం కష్టం. అయినా కూడా అతడు తన ప్రయత్నం మానలేదు. అతి అకేల బన్న బిపుల కలేషు తదపిన మృగమగతయ్యు నరేషు. ధీరుడైన ఈ రాజుల్ని చూసి ఆ వరాహం ఏం చేసిందంటే ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోయింది. ఆగమ దేఖి నృప ఆతి వచ్చతాయి ఫిరెవు మహాబణ పరయు బులాయి. ఆ గుహలో ప్రవేశించడానికి వీల్లేక అతడు నిరాశతో వెనక్కు మరిలాడట. కానీ ఆ దట్టమైన అడవిలో అతడు దారి తప్పిపోయాడు. వరాహం కాస్త మాయమైపోయింది, ఈయన కాస్త దారి తప్పిపోయాడు. అది ఏమి అడవయ్యా? కారడవి. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి. ఖేద ఖిన్న చుద్ధిత తృషిత. ఖిన్నుడైపోయాడు అతడు. అతి ప్రయాస చేశాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు. గుర్రం తీసుకుని నదీ తటాకాలు వెతుక్కుంటూ నీరు దొరకక స్పృహ తప్పి పడిపోయాడు ఆయన. జల్లబిన్ను భయు ఉచేత. పాపం పడిపోయాడు అట్లా, అచేతనంగా అట్లా పడిపోయి కింద కూర్చుని ఉన్నాడు. ఫిరత బిపిన ఆశ్రమ ఇక దేఖా తహ బస నృపతి కపట మునివేష. అతడు కొంతసేపటికి లేచి వనం తిరుగుతూ ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇతను ఎంతైనా మహారాజు కదా, కొంచెం పట్టుదల అనేటువంటిది, వీరత్వము పరాక్రమము అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొంచెం లేచాడు. లేచి అలా నడుచుకుంటూ వెడితే ఒక ఆశ్రమం కనపడింది. అక్కడ కపట మునివేష, ఒక రాజు కపట మునివేషధారి అయి నివసిస్తూ ఉన్నాడట అక్కడ. అతడు ఎవరు ఆ కపట మునివేషంలో ఉన్నాడంటే జాసుదేశ నృపలీన చెడాయి సమరసేన తజి గయయు పరాయి సమయ ప్రతాప భానుకర జాణి ఆపణ అతి అసమయ అనుమాని. యుద్ధంలో సైన్యాన్ని వదిలేసి ఒక రాజు ప్రతాపభానునితో యుద్ధం చేసి, ఈయన సప్తద్వీపాలు జయించాడని చెప్పుకున్నాం కదా, అతి పరాక్రమవంతుడు ప్రతాపభానుడు. ఏకఛత్రాధిపత్యంగా భూమండలాన్ని అంతటినీ ఏలుతున్నాడు. అటువంటి ఒక యుద్ధంలో ప్రతాపభానుని చేతిలో ఓడిపోయినటువంటి రాజు అతను. ప్రతాపభానుని అదృష్టం తన దురదృష్టం తలుచుకుని తన రాజ్యానికి పోకుండా సంధి చేసుకోవడానికి ఏమో అభిమానం అడ్డు వచ్చి ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని మునివేషధారి ఆ అడవిలోనే తలదాచుకుని ఉన్నాడు అతను. చివరికి ఈ ప్రతాపభానుడు కూడా అతని వద్దకే చేరుకున్నాడు. దాహబాధలో వికలుడై ఉన్న రాజు అతన్ని గుర్తించలేదు. మనం బాగా డస్సిపోయామనుకోండి, చాలా ఆకలేస్తోంది, బాధ కలుగుతూ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం మనం? ఏమీ గుర్తుకు రాదు, ఆకలి దప్పిక తప్ప. గుర్రాన్ని దిగి వందనం చేసి, చతురుడైన రాజు తన పేరు మాత్రం చెప్పలేదు ఆ మునివేషధారి. భూపతి తృషిత బిలోకితే సరబరుదీన దేఖాయి మజ్జన పాన సమేత హయా కీన నృపతి హర్షాయి. దాహార్తుడైన రాజుకు ఆ కుహనా సన్యాసి అంటే కపట ముని వేషధారి, ఒక సరోవరాన్ని చూపించాడు. రాజు గుర్రంతో కూడా ఆ సరస్ తీరము అంటాం మనం సరోవరానికి. ఆ తీరానికి చేరుకుని స్నానం చేసి నీరు తాగాడు. గైశ్రమ సకల సుఖీ నృప భయవు. మొత్తం పూర్తిగా సేద తీరాడు రాజుగారు. ఆ కపట సన్యాసి మళ్ళీ తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సాయం సమయం వల్ల తపస్వి మృదు వచనాలతో అడిగాడట, ఏమి తెలియనట్ట రాజు. నామ ప్రతాప భాను అవనీష. నువ్వెవరయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి ఆ కపట మునివేషంలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరైతే ప్రతాపభానుని చేతుల్లో ఓడిపోయాడో ఆ రాజు ఈయన అడుగుతున్నాడు, ప్రతాపభాను నీ పేరేమిటి అని అడిగితే ఈయన చెప్తున్నారు, నా పేరు ప్రతాపభాను, నేను అతని ప్రతాపభానుడు అనేటువంటి రాజుగలడు, నేను అతని మంత్రిని, వేటకై వచ్చి దారి తప్పాను, అదృష్టవశంలో ఇక్కడ నీ పాదదర్శనమైనది, శుభ సూచకంగా నేను భావిస్తున్నాను అని చెప్పేసేసి పాపం మాట మార్చి చెప్పాడు ఈయన.
నాయన చీకటి పడింది. కహ ముని తాత భయవు అధియారా భోజన పత్తరి నగరు తుమ్హారా. చాలా చీకటి అయిపోయింది, భోజనం చేసే నువ్వు కూడా భోజనం చేసి ప్రశాంతంగా ఉండు, ఎందుకంటే నీ నగరం మళ్ళీ 70 యోజనాల దూరంలో ఉంది. 70 into some 14 to 15 kilometers or something. निसाघोर गंभीर बना पंधन सुनहु सुजाना बसहु आजु अपचानि तुम्हा जायहु होत बिहाना तुलसी जैसी भवतव्यता तैसी मिलजी सहाई. ఎంతో విశేషంగా పాపం ఆయన అన్ని కూడాను, ఇది ఘోర అంధకారం అలుముకొనిన రాత్రి, కీకారణ్యం, మార్గం కూడా కనపడదు. కాబట్టి ఈ రాత్రికి నీవు ఇక్కడే ప్రశాంతంగా ఉండిపోయి భగవత్ కృపకు పాత్రుడు, నీకు భోజనం అది ఏర్పాటు చేస్తాను. కాబట్టి ఆ భోజనం తీసుకుని హాయిగా సేద తీరి రేపు ఉదయం నీ ఇతరమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చూసుకో అని చెప్పి చెప్తాడట. ఈ రాత్రికి ఇక్కడ ఉంచి రేపు ప్రాతకాలంలో బయలుదేరి విడుదువు గాని అని చెప్పగానే ఇతను కూడా ఎంతో ఆనందిస్తాడట ఈ రాజు. భలహినాథ అయసు ధరిసీస బాధితురగతరు బైఠ మహీస నృప బహుభాతి ప్రపంచ హితాహి చరణ బంది నిజ భాగ్య సరాహి. అట్లే కానివ్వండి అని చెప్పి పాపం ఈయన కూడా మరి ఏం చేస్తాడు, సరే కానివ్వండి స్వామి అని చెప్పి గుర్రాన్ని చెట్టు కట్టేసి అక్కడే కూర్చునుండి అనేక విధాల పాపం ఆలోచించుకుంటూ కూర్చుంటాడట రాజుగారు. నేను మిమ్ము తండ్రి వలె తలుస్తున్నాను, నన్ను మీ పుత్రినిగా భావించి మీ పేరు మొదలగు వివరాలు చెప్పగలరని రాజు ఆ సన్యాసిని గుర్తింపకున్నా కూడా అతడు ఆ రాజును గుర్తించాడు. రాజు నిష్కపటి ఇక్కడ, ఎందుకంటే పాప అమాయకత్వంతో మాట్లాడుతున్నాడు, కానీ ఆ ముని కపటి కాబట్టి తన కార్యం బల ప్రయోగం చేతో మోసం చేతనో సాధించాలని అనుకుని తన పూర్వపు రాజ సుఖములను తలుచుకుని దుఃఖపడుతూ ఈర్ష్య రగులుతోంది అతనిలో, లోన సంతోషిస్తున్నాడు. వెంటనే పాపం ఈ రాజుగారు ఇట్లా అడగగానే ఆ సన్యాసి ఏం చెప్పాడట, కపట బోరి బాణి మృదుల, నా పేరు బికారి, నేను నిర్ధనుడను, ఇల్లు వాకిలి లేనివాడను అని చెప్తాడట. చెప్తే రాజుగారు అంటారట, మీ వంటి జ్ఞానులు నిరహంకారులు సర్వదా తమ నిజస్వరూపాలు దాచేస్తారు, సర్వ విధాలా క్షేమమని భావిస్తారు, మిక్కిలి మమతాహంకార రహితులు, చాలా గొప్పవారు మీరు మునులంతా కూడాను, మీరు నిజంగానే సజ్జనులా బికారులా అని బ్రహ్మకు పరమేశ్వరునికి కూడా సందేహం కలుగుతుందండి, మీ ముఖంలో అంత వర్చస్సు ఉంది, అంత కళ ఉంది అనగానే ఆయన యొక్క స్వాభావిక ప్రేమను, తనపై ఆయనకు గల విశ్వాసాన్ని చూసి ఈ కపట సన్యాసి ఏం చేస్తాడంటే, రాజా విను, సత్యాన్ని చెప్తున్నాను, నేను ఇక్కడ చాలా కాలం నుండి నివసిస్తున్నాను, ఇంతవరకు నా వద్దకు ఎవ్వరూ రాలేదు, నా గురించి తెలుసుకోదలుచుకోలేదు, లోక ప్రతిష్ఠా తపస్సు అనేటువంటి వనమును దగ్ధం చేయు అగ్ని వంటిది అది, సుందరమైన వేషాలు చూచి మూడులే కాదు విఘ్నులు కూడా మోసపోతారు. తులసీదాస్ గారు చెప్తున్నారు. ప్రతాపభానుడు ఎంతో తెలివిగలవాడు, ఎంతో ధర్మపరుడు, ఎంతో సత్యవంతుడు, కానీ చివరికి ఎవరిని చూసి మోసపోయాడయ్యా, ఆ కపట మునిని. తులసి దేఖి సుబేషు భూలహి మూఢన చతురనరా, చతురుడైన నరుడు అంటే మోసం చేసేటువంటి వాళ్ళని మనం తెలుసుకోలేము, మనతో పాటే ఉంటారు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అన్ని సర్ది పెడతా ఉంటారు, చక్కగా మొత్తం అంతా సర్ది పెట్టేస్తారు. అందమైన నెమలిని చూసేటువంటి దాని కంఠస్వరం అమృతతుల్యం, కానీ సర్పములు దాని ఆహారం. నెమలి చూస్తే ఎట్లా ఉంటుంది, సుందర కేకి పేఖు బచన సుధా సమ ఆసన ఆహి. ఎప్పుడైనా నెమలిని చూస్తే ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ పీకాక్ అనుకుంటాం మనం. పీకాక్ అంటేనే బ్యూటిఫుల్, అంటే చాలా సుందరమైనది, రమణీయమైనది, లావణ్యం అతి విశేషం, కానీ దాని ఆహారం ఏమిటమ్మా, సర్పములు. కాబట్టి చూసేదంతా కూడా నిజం కాదు, సత్యము కాదు. అటువంటి సత్యమైనటువంటిది మనం చూసేది, సత్యమైనటువంటిది ఏదయ్యా అంటే స్వామి యొక్క రూపం, అదొక్కటే సత్యమైనది.
సత్యం శివం సుందరం. శివుడు అంటే శుభకరుడు, సత్యమైనది, శుభమైనది, సుందరమైనది. సత్యం శివం సుందరం, సత్యమైనది, శుభమైనది, సుందరమైనది. ఆ మూడు క్వాలిటీస్ ఉన్నది కేవలం నిరుపమానమైన అనుపమానమైనటువంటి స్వామి నామానికి మాత్రమే. అందుకనే జై శ్రీరామ్, 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 శ్రీరామ్ శ్రీరామ్. ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే గురువు, ఆయనే స్నేహితుడు, ఆయనే సఖుడు, ఆయనే బంధువు, సమస్తము ఆయనే. ఎవరిని నమ్మేటట్టే లేదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఈ రోజు మనతో మాట్లాడతారు, రేపు మనతో మాట్లాడరు. ఎందుకంటే కపటం, ద్వేషం. కాబట్టి చూసినదేది, సుందరమైనటువంటిది ఏది కూడా అమృత తుల్యం కాదు అని తులసీదాస్ గారు మనకు చెప్తున్నారు. కపట సన్యాసి అంటున్నాడట, తాతే గుపుతరహవు జగమాహి హరిత జికిమపి ప్రయోజన నాహి. ప్రపంచానికి దూరంగా ఉంటున్నానండి, శ్రీహరి తప్ప నాకెవ్వరూ తోడు లేరు, మనం చెప్పుకోవడానికి అన్ని ప్రభు ఉన్నాడు నాకు, లోకులను తృప్తిపరచడం వల్ల ప్రయోజనం ఏమిటి, నీవు అతి పవిత్రుడవు, నీ బుద్ధి మంచిది, నీపై నాకెంతో ప్రీతి ఉంది, ఇప్పుడు కూడా నీకడ నేనేమైనా దాస్తే నేను దోషినవుతానని చెప్తూ ఎంతో విశ్వాసాన్ని పెంచుకుంటున్నట్ట ఆ రాజులో. రాజుగారు చెప్తున్న దానికి ఇతను చక్కగా సమాధానం చెప్పి అనునయిస్తూ అతన్ని మోసం చేస్తున్నాడు. రాజు మనసా వాచా కర్మన తనకు వసుడైనట్టు తెలుసుకుని ఆ కపట ముని అన్నాడట, నా పేరు ఏకతనుడు. ఈ మాటకు రాజు నమస్కరించి మీ పేరుకు అర్థం చెప్పండి అని అడుగుతాడట. కహు నామకర అరధ పకాణి మోహి సేవక అతి ఆపణ జాని. అప్పుడు అంటాడట, సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించాను, తర్వాత మరి యొక్క దేహాన్ని దాల్చలేదు, అందువల్లనే నా యొక్క పేరు ఏకతనుడు. దేహన ధరి బహూరి, అసలు ఇంకో తనువే లేదు, మనం బహుతనుత్వం. అంటే ఈ శరీరం వచ్చే ముందు ఎన్ని శరీరాలు ధరించుకుంటూ వచ్చాము మనం, కానీ ఇతడు ఏకతనుడట. జనియ చరజు కరహు మన మాహి సుత తపతే దుర్లభ కచునాహి తప బల తేజక సృజయి విభాత తప బల విష్ణు భయే పరిత్రాత తప బల సంబు కరహి సంఘార తపతే అగమన కచు సంసార. తపస్సు చే సాధ్యం కానిది ఏదీ లేదు, తపోబలం చేత బ్రహ్మలోకాలు సృష్టిస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, మహేశ్వరుడు లయం చేస్తాడు. ఈ మాటలు వింటుంటే రాజుకి ఇంకా 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 కూడా విశ్వాసము, అనురాగము పెరిగిపోతోంది. చూడండి, తేనె పూసిన కత్తి అంటాం మనం, కత్తి కత్తిలా కనపడదు, తేనె పూసేస్తే ఎట్లా ఉంటుంది, ఏదో కొంచెం. అలాంటి మనుషులు మనతో పాటే ఉంటారు, మనలోనే ఉన్నారు. అంటే ప్రపంచంలో మోసం చేయడం అనేది అన్నిటికంటే సులువైనది, మోసగించబట్టం దానికంటే సులువైనది. చాలా చీప్ బిహేవియర్. అందుకనే ప్రపంచంలో తపస్సు ద్వారా అప్రాప్యమైనది ఏదీ లేదు. అంటే గొప్పగా ధర్మపరుడులాగా చెప్తున్నాడు ఈ కపటముని. ఇంకా ఇంకా అనురాగం పెరిగిపోతోంది రాజుగారికి. ప్రాచీన కథలు, ఉపనిషత్తుల కథలు, ధర్మకర్మాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ కపటముని. వీటన్నిటినీ విని రాజు పూర్తిగా వసుడైపోయాడు, తన పేరు చెప్పేశాడు. సును మహేశ అసినీతి జహతః నామ న కహి నృపా మోహితో హి పరాతి ప్రీతి సోయి చతురతా విచారితవా. రాజులు తమ పేర్లను ముందు వెనక ఆలోచించకుండా సర్వత్రా ప్రకటించకూడదని నీతి శాస్త్రం చెప్తుందట. నీ చాతుర్యాన్ని గ్రహించిన నాకు నీపై ప్రేమ అధికమవుతోంది, నామ తుంహార ప్రతాప దినేశ. ఇతను ఆనందంతో పొంగిపోతుంటే అతడు ఆ కపటముని చెప్పేస్తున్నాడు, నీ పేరు సత్యకేతువు, తండ్రి పేరు సత్యకేతువు, నీ పేరు ప్రతాపభానుడు, కానీ నిజం పలకడం ప్రమాదకరమని భావించి చెప్పలేదు నేను.
నీ సరళత్వము, నీ ప్రేమ విశ్వాసాలు ఇవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. నేను ప్రసన్నుడనయ్యాను. నీకు కావాల్సింది కోరుకో అని అడుగుతాడు. ఒక వరం కోరుకుంటానంటాడు అతను. జరామరణ దుఃఖరహితను సమరజితై జనికోవు ఏకఛత్రరే పోహేణ మహే రాజకల్ప సతహోవు. నా శరీరము జరామరణ దుఃఖరహితమై యుద్ధంలో నన్ను ఎవ్వరూ జయించకుండా భూమిపై నేను 100 కల్పాలు ఏకఛత్రాధిపత్యం నిలిచి ఉండేటట్లు ఆశీర్వదించు అనగానే, సరే ఒక జటిల సమస్య ఉంది, దాన్ని విను. బ్రాహ్మణులకు దాసోహం అని అనాలి. మృత్యుదేవత కూడా నీ ముందు నతమస్తకం అవుతుంది. కాబట్టి బ్రాహ్మణులందరినీ కూడా ఎంత విశేషంగా మనం పూజించగలిగితే అంత గొప్పది. తవ ప్రసాద పపు ప్రభు కువా నిధాన మోకహు పర్పకాల కళ్యాణ. బ్రాహ్మణులను వశం చేసుకుంటే అత్రిమూర్తులందరూ కూడా మన వశమైనట్టే. కాబట్టి బ్రాహ్మణుల పూజ చేద్దాం మనం, నువ్వు చేయవయ్యా అని చెప్తాడట. అయితే ఈ ప్రసంగం ఎవరితో కూడా చెప్పకూడదు. ఈ వృత్తాంతం 3వ వాడి చెవిలో పడకూడదు. ఏ బ్రాహ్మణుడైనా చెప్పిస్తే నీవు నశింపక తప్పదు అనగానే పాపం రాజు వెంటనే సరే నమస్కరించుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తాడు. బ్రాహ్మణులను వశపరచుకోవడం ఎలాగా? సును నృప బిపిధ జతన జగమాహి కష్ట సాధ్య పుని హోహికి నాహి. ప్రపంచంలో పెక్కు ఉపాయాలు ఉన్నాయి, కానీ ఒక సులభ ఉపాయం చెప్తా నీకు. నేను నీ నగరానికి రాజులను పుట్టినప్పటి నుండి నేను ఏ గ్రామానికి ఎవరింటికి కానీ వెళ్ళి ఎరుగను. కాబట్టి వేదాలలో ఒక నీతి చెప్పబడింది, సమస్తము బ్రాహ్మణులను పూజించి అందరూ కూడా అన్ని పొందవచ్చు. కాబట్టి కష్టాలు భరించేటువంటి స్థితి నీకు కలగకుండా నీవు బ్రాహ్మణులను చక్కగా పూజించు అని చెప్తాడట. ప్రపంచంలో దుర్లభమైనది ఏదీ లేదు. త్రికరణ శుద్ధిగా నీవు నా భక్తుడివి. పాప కపట సన్యాసి రాజుగారితో చెప్తున్నాడు, నువ్వు నా భక్తుడివి, నేను నీకు చక్కగా సహాయం చేస్తాను, నేను వంట చేస్తాను. చూడండి రాజా, నేను జౌనరేసమై కరో రసోయి. రసోయి అంటే వంటవాడు. నేను వంట చేస్తా, నీవు దాన్ని వడ్డింపు. కానీ నేనెవరో ఎవరికి తెలియకూడదు. బ్రాహ్మణులకు సేవ చేస్తా అంటున్నావు కాబట్టి నేను వచ్చి నీకు సహాయం చేస్తా, నేను వంట చేస్తా, నీవు వడ్డించు. ఆ అన్నం తినిన వారందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు. వారిండల్లో భుజించిన వారు నీకు అధీనులవుతారు. ఈ వ్రతం 1 సంవత్సరం పాటు నీవు చేస్తే ఇంకా చక్కటి శుభ ఫలితాలు నీకు వస్తాయి. జాయోపాయురచహు నృపయేహు సంబత భరి సంకల్పకరేహు. 1 సంవత్సరం పాటు ఈ వ్రతం చేద్దువుగా నువ్వని చెప్తాడట. ప్రతి దినము 1,00,000 మంది బ్రాహ్మణులను సకుటుంబంగా భోజనానికి ఆహ్వానించు. 1,00,000 మందిని వారికి నేను 1 సంవత్సరం వరకు వండి పెడతా. మోసం కదా, అతనికి ఈ రాజు నాశనం అవ్వాలి, ఎందుకంటే ఇతనే అతన్ని జయించిన అతను. కాబట్టి ఏం చేస్తున్నాడు, స్లోగా ట్రాప్ చేశాడు అతన్ని. చేసి ఈ విధంగా మొదలు పెట్టాడు కథని. ఏహి విధి భూప కష్ట అతి ధోరే. ఆ బ్రాహ్మణులందరూ వశమై హవనము, యజ్ఞము, పూజలు, దైవ సేవలు చేస్తూ ఉంటే నీకు వసులై నేను ఈ వేషంలో కూడా రాను. నేను నీ పురోహితుడిని అపహరిస్తా, నా తపశ్శక్తితో అతన్ని నావలే మార్చి 1 సంవత్సరం వరకు అక్కడనే ఉంచుతా. నేను అతని రూపాన్ని ధరించి నీ కార్యాన్ని పూర్తిగా నెరవేరుస్తా. నా తపోబలం వల్ల నిద్రిస్తున్న నిన్ను నీ గుర్రంతో కూడా నీ ఇంటికి చేర్చేస్తా. 3వ రోజున మళ్ళీ నీకు నా దర్శనం అవుతుంది అని చెప్తాడట. అంటే తన రూపం కూడా చూపించడు. ఈ రాజుగారి యొక్క పురోహితుని యొక్క రూపంలోనే తిరుగుతాడట. రాజుగారింటో సేవ చేస్తాడు. ఆ కపట సన్యాసి యొక్క ఆజ్ఞ మేరకు రాజు అక్కడే నిద్రపోయి గాఢ నిద్రలో ఉండగా అతడు వన వరాహ రూపంలో రాజును దారి మళ్లించినటువంటి కాలకేతు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడట.
ఇతను ఆ కాలకేతు అనే రాక్షసుని యొక్క సహాయం తీసుకున్నాడు. అది వనవరాహ రూపంలో రాజుగారిని ఇక్కడికి ఈడ్చుకొచ్చింది. ఈ కపట సన్యాసికి ఆ కాలకేతు అనేటువంటి ఆ రాక్షసుడు మిత్రుడు, ఫ్రెండ్స్. మన స్నేహితుల్ని చూసి మన క్యారెక్టర్ చెప్పొచ్చు అంటారు. ఆ రాక్షసుడు స్నేహితుడు. మరి ఈ కపట సన్యాసి కూడా అంతే కదా. దేహికే సతసుత అరుద సభాయి కల అతి అజయ దేవ తుఖదాయి. అనేక మాయోపాయాలు ఉన్నాయట కాలకేతుకి. 100 కుమారులు, 10 మంది సజ్జనులు, దేవతలు, దుఃఖితులు, ఈ 10 మంది సోదరులు ఉన్నారట. వారు దుష్టులు, అజేయులు, మహా దుర్మార్గులట కాలకేతుకి. వీళ్ళంతా కూడా బ్రాహ్మణులని, ఈ సజ్జనులని, దేవతలని దుఃఖితులను చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అందుకే ప్రతాపభానుడు ఆ కాలకేతు రాక్షసుని యొక్క ఆ పరివారాన్నంతటినీ కూడా పరిహరించాడట. కాబట్టి ఉమ్మడి శత్రువు ఎవరు? కంబైండ్ ఎనిమి. ఇద్దరికి కూడా ఎనిమియే. కాలకేతుకి ఎనిమియే, కపట సన్యాసికి ఎనిమియే. ప్రతాపభానుని యొక్క నాశనానికి వాళ్ళిద్దరూ కలిసి పన్నాగం పన్నారు. రిపు తేజసి అకేలాపి. ఎలా ఉంటుందంటే తులసీదాస్ గారి మాట చూడండి. ఇందాక నెమలి సుందరమైనదైనా సర్పములు భుజిస్తుంది, అందమైనది ఏది కూడా అంత చక్కటిది కాదట. అలాగే శత్రువు ఒంటరివాడైనా వానిని చులకనగా భావించరాదంటే తల మాత్రమే మిగిలి ఉన్న రాహువు ఇప్పటికీ కూడా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి అజహుతేత తుఖరబిససిహి శిర అవశేషిత రాహు. రాహుగ్రహం ఏం చేస్తూ ఉంటుంది? శిరస్సే ఉంది రాహుకి. మొండెమంతా కూడా కేతుగ్రహం. శిరస్సు ఒక్కటి ఉన్నా కూడా మాటి మాటికి సూర్యుడిని, చంద్రుణ్ణి మింగుతూ ఉంటుంది. గ్రహణాలు వస్తూ ఉంటాయి మనకి, అంతే కదా. తాపస నృప నిజ సకహి నిహారి హరషి మిలేవు ఉఠి బయుముఖారి. తన మిత్రుని చూసి చాలా సంతోషించాడు ఈ రాజు. పాపం పిచ్చి రాజు, ఆయన చాలా అమాయకుడు. శత్రువుని వాడి వంశంతో సహా నిర్మూలించితే ఆ శత్రువులు ఇద్దరూ కలిసి ఈయన్ని అపకారం చేయడానికి మొదలు పెట్టారు. ఆ కాలకేతు యొక్క మాయాశక్తితో రాజపురోహితుణ్ణి అపహరించి వానికి బుద్ధిమాంద్యం కలిగించి ఆ పెద్ద గుహలో దాచేశారు. వాడిని దాచేసి పిమ్మట రాక్షసుడు స్వయంగా రాజపురోహితుని రూపం దాల్చి వాని సుందర శయ్యపై పడుకునున్నాడు. తాను తన ఇంట్లో ఉండటం చూసి ఈ రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అంటే మాయాశక్తితో అరణ్యంలోంచి రాజగృహంలోకి మళ్ళీ తీసుకొచ్చేశారు ఆయన్ని. ఇదంతా కూడా మహర్షి తపస్సు, ఆయన ప్రభావం అని చెప్పి రాణికి కనపడకుండా మరలా గుర్రం ఎక్కి ఎవరికి తెలియకుండా వనానికి వెళ్ళిపోయాడట రాజుగారు. మధ్యాహ్నానికి మళ్ళీ రాజు తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రజలు ఇంటింటా మంగళవాయిద్యాలతో ఉత్సవాలు చేసుకుంటూ తన పురోహితుణ్ణి చూసి జరిగిందంతా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని ఆశ్చర్యపడ్డాడట రాజుగారు. సరే, ఆ కపట సన్యాసి పాదాలే ధ్యానిస్తూ ఉన్నాడు ఈయన. నృపహర్షవుష్పహిచాని గురు భ్రమ బసరహాణ చేత. రాజు 1,00,000 మంది బ్రాహ్మణులను వారి కుటుంబాలతో సహా భోజనానికి పిలిచాడండి. ఉపరోహిత జవనార బనాయి చెరసి చారి విధి జసి శృతి గాయి. ఆ కుహనా పురోహితుడు ఎవరైతే ఉన్నాడో, అంటే కపట ముని, 4 రకాల వంటలు షడ్రసోపేతంగా పాకశాస్త్రాన్ని అనుసరించి మాయ చేత సిద్ధం చేశాడు. లెక్కలేని ఐటమ్స్. ఇప్పుడు మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఓహోహో నాకే ముందు అనగానే టక 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 గిన్నెలు వస్తూ ఉంటాయి, గిన్నెలు వెళ్ళిపోతూ ఉంటాయి. మాయాబజార్ సినిమా అందరూ కూడా చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడని వారు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాయాబజార్. ఓ వెరీ గుడ్, అందరూ చూశారు. అలాగే మాయ, ఘటోత్కచుడి మాయ అక్కడ, ఇక్కడ ఈ కాలకేతు మహారాక్షసుడి యొక్క మాయ. పాద ప్రక్షాళన చేసి బ్రాహ్మణులంతా కూర్చున్నారు. భోజన కహు సబ విప్రబొలాయి పద పఖారి సాదర బైఠాయే. ఇక్కడే ఉందండి అసలు కిటుకు. అనేక జంతువుల మాంసాలతో పాటు బ్రాహ్మణుల మాంసాన్ని కూడా కలిపేశాడట ఆ యొక్క ఆహార పదార్థాల్లో. అంటే సాత్విక ఆహారం,
బ్రాహ్మణులకి భోజనం పెడతారు. ఇతను గుడ్డిగా నమ్మినందుకు ఆ కపట సన్యాసి కాలకేతు కలిసి ఏం చేశారంటే, బిబిద మృగన్హకర అమిషరాధ తెహిమహు బిప్రమాసు కలసాధ. బిప్రమాసు అంటే బ్రాహ్మణుల మాంసం, జంతువుల మాంసం. ఆ మాంసాన్నంతా కూడా అత్త తీసుకొచ్చి భోజనాల్లో కలిపేశాడు. కూరలో కొంచెం, పప్పులో కొంచెం, పచ్చళ్ళలో కొంచెం. బ్రాహ్మణులందరినీ భోజనాన్ని పిలిచాడు. పాద ప్రక్షాళన చేసుకున్నారు. వాళ్ళంతా కూర్చున్నారు. వడ్డించగానే వరుసన జబహిలాగమహిపాల భయాకాశ బణీతి హికాల. ఆ కాలకేతు రాక్షసుడు ఏం చేశాడు, ఒక ఆకాశవాణి వినిపించాడు. అక్కడ మాయ కదా అంతా. ఆకాశవాణి ఏం చెప్పింది, ఓ బ్రాహ్మణులారా లేచి మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి, ఈ భోజనం హానికరం, ఇందులో బ్రాహ్మణుల మాంసం జంతువుల మాంసం కలపబడింది, దీన్ని భుజించకండి. విప్ర బృంద ఉఠి ఉఠి గృహ జాహు హై బడి హాని అన్న జని ఖాహు. ఇంకా మాట అనగానే 1,00,000 మంది బ్రాహ్మణ కుటుంబాలు, 1,00,000 మంది బ్రాహ్మణులు ఆ విధంగా వచ్చి కూర్చుని భోజనం చేయబోతున్న సమయంలో ఒక్కసారి ఆకాశవాణి వినిపించాడు, అశరీర వాణిని వినిపించాడు ఆ కాలకేతు. అనగానే అంతే, ఎవరికి నోట మాట రాలేదు. రాజుగారు వ్యాకుల చిత్తుడైపోయాడు, అతడి నోట మాట రాలేదు. భూప బికల్లమతి మోహ భులాని భావి పసన ఆపముఖ బాణి. నోటొంది మాట రాలేదు. ఏమొస్తుంది, దిమ్మ తిరిగిపోయేటట్టు మైండ్ కాస్త బ్లాక్ అయిపోయింది అంటారు చూడండి. ఇప్పుడు మామూలుగా పద్ధతిలో బుద్ధి భ్రమకు లోనైపోయింది, ఏం చేయాలో తెలియలేదు, బ్లాంక్ ఫేస్ అట్లా నుంచున్నాడు అంతే. బోలే బిప్రసకోపతబా నహి కచుకీన్హ బిచారా. వాళ్ళంతా కూడా రగిలిపోతున్నారు. 1,00,000 మంది బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళు వెరీ వెరీ ఫ్యూరియస్. జాయిని సాచర హోహు నృప మూఢ సహిత పరివార. మూర్ఖుడైన రాజా, మమ్మల్ని బ్రాహ్మణులను పిలిచి అవమానించడం ఇంకా ఘోరం ఏమిటంటే ఆహారం. ఆహారం అనేటువంటిది ఎంత విశేషం అంటే, మనం పెడితే చక్కగా పెట్టాలి, లేకపోతే అసలు ఏం పెట్టకూడదు. మనం దానం చేసాం అనుకుంటాం చాలా మంది. యాక్చువల్లీ ఒక వీడియో కూడా తయారు చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నా నేను. మనం దానం చేస్తున్నామంటే మనకి మిగిలింది దానం చేస్తున్నాం. ఫ్రిడ్జ్ లో పెట్టి, కొంతమంది చూస్తా నేను, ఫ్రిడ్జ్ లో పెట్టి ఓ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళకి ఇంకా తినదలుచుకోకపోతే అప్పుడు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తారు. పెట్టకపోతే అసలు పెట్టక్కర్లేదు, పెడితే మాత్రం చక్కగా పెట్టాలి. ఇక్కడ అందులో బ్రాహ్మణులు, నీవు కుటుంబ సహితంగా రాక్షసుడివై జన్మించు అంటే టోటల్ ఫ్యామిలీ యు బికమ్ రాక్షసాస్. 1,00,000 మంది బ్రాహ్మణులు ఒకేసారి శాపం పెట్టారు ఆయనకి. ఛత్రబంధుతై బిప్రపులాయి. ఓ క్షత్రియ అధమా, బ్రాహ్మణులను ఆహ్వానించి సపరివారంగా భ్రష్టులను గావింపదలిచావా నువ్వు. ఘాలైలియే సహిత సముదాయే ఈశ్వర రాకాధర మహమారా జై హసితే సమేత పరివారా. ఆ భగవంతుడు కాపాడాడయ్యా మమ్మల్ని, నీవే సపరివారంగా నశిస్తావు. 1 సంవత్సరం లోపల నువ్వు నాశనమై నీకు తిలాంజలి ఇచ్చే వాళ్ళు కూడా ఉండరని చెప్తారట వాళ్ళు. ఈ శాపం విన్న తర్వాత రాజుగారు విహ్వలుడైపోయాడు, దుఃఖితుడైపోయాడు. ఓ బ్రాహ్మణులారా, అప్పుడు ఆయన భగవంతుడిని ప్రార్థించాడు కదా ఇంతకాలం, ఏదో ఒక్కసారి పాపం ఆ కుహనా మునిని నమ్మాడు. శ్రీహరి మళ్ళీ రక్షణకు వచ్చాడు ఆయనకి. వచ్చి చకిత బేప్రసభముని సభుబాణి, ఉత్తమమైన ఆకాశవాణి పలికింది. ఇప్పుడు కాలకేతు ఆకాశవాణి కాదు, ఉత్తమమైన ఆకాశవాణి. ఓ బ్రాహ్మణులారా, వాస్తవం తెలుసుకోకుండా మీరు ఇతన్ని శపిస్తున్నారు, ఇతడు ఏ తప్పు చేయలేదు. అనగానే రాజుగారు వెంటనే వంటశాలలోకి వెళ్ళి చూస్తాడట. అక్కడ భోజన పదార్థాలు గాని వంటవాడు గాని ఎవ్వరూ లేరు. జరిగిన వృత్తాంతం అంతా చెప్పి విహ్వలుడై దుఃఖితుడై నెత్తి మీద ఈ విధంగా చేపెట్టుకుని కింద కూర్చున్నాడు ఆయన. భూపతి భావి మిటయి నహి జదపి న దూషణ తోరా.
నీవు నిర్దోషివైనా కూడా విధిని ఎవ్వరూ తప్పించలేరు నాయన. బ్రాహ్మణ శాపం భయంకరము అప్రతిహతము. అందుకే సేవ చేస్తే బ్రాహ్మణులకు సేవ చేయొచ్చు, కానీ వాళ్ళని దుఃఖపెట్టకూడదు, ఏడిపించకూడదు. ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల దుఃఖము, బ్రాహ్మణుల శాపము చాలా భయంకరము, అప్రతిహతము, దాని ఎదురు లేదు. అతి ఘోర విప్రశ్రాప అతి ఘోర. అసకహి సబమహి దేవస్పితాయే. అందరూ అలా సలహా చెప్పారు, మేము శాపం ఇచ్చేసాం, ఇంకేం చేయలేం అని వెళ్ళిపోయారు. విధాత ఏం చేశాడయ్యా అంటే హంసను చేయబోయి కాకి అయిపోయింది. అది అట్లా అయిపోయింది పరిస్థితి. కాలకేతు నిజమైన రాజపురోహితుని ఇంటికి చేర్చి కపట సన్యాసికి విషయాన్నంతా చెప్పగానే శత్రురాజులందరికీ ఈ కపట సన్యాసి కూర్చుని ఉత్తరాలు రాశాడట. అయిపోయింది, ఇప్పుడు డౌన్ లో ఉన్నాడు ప్రతాపభానుడు, మీరేం చేస్తారో చేసుకోండి అని. అంతే, మొత్తం అందరూ కూడా రాజులు దండెత్తి వచ్చారు, రాజ్యం మీదకి వచ్చి నగరాన్ని ఆక్రమించేశారు. పెక్కు దినాలు యుద్ధం జరిగింది, ఎంతో చక్కగా పోరాడాడు, కానీ శాపగ్రస్తుడు కదా, చనిపోయాడు. ఇక సత్యకేతు రాజు యొక్క వంశంలో ఒక్కరు కూడా మిగల్లేదట. బ్రాహ్మణుల శాపం ఆ విధంగా సత్యమైపోయింది. శత్రురాజులు నగరాన్ని పునర్నిర్మించి వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయి వారు విజేతలుగా కీర్తిగాంచారు. అందుకే విధి ప్రతికూలించినప్పుడు ధూళి, ఒక ఇసుక శాండ్ ఇది వస్తుంది కదా, స్టామ్, అది కూడా ఒక మేరు పర్వతంలాగా అనిపిస్తుందట మనకి. మన రాత బాలేదనుకోండి, తాడే పామై కరుస్తుంది అంటారు. ధూరి మేరు సమ జనక జమా తాహి ప్యాల సమదామా. శాపం ఏమిటి? బ్రాహ్మణులంతా ఈ రాజుగారికి ఇచ్చిన శాపం, నీ పరివారంతో సహా నీవు రాక్షసులై జన్మిస్తారు మీరంతా అని. కాలపాయిముని సును సొయి రాజ భయవు నిశాచర సహిత సమాజ. కొంతకాలానికి ఆ పరివారం అంతా కూడా రాజుతో సహా అందరూ కూడా రాక్షసులే జన్మించారు. ఆ జన్మించిన రాక్షసులు ఆ రాజుగారికి ఎలా పుట్టాడయ్యా రాజు? దశశిరతాహి బీస భుజ దండ రావణ నామ బీర బరి బండ. 10 తలలు 20 భుజాలు, అతడి పేరే రావణుడు. భూప అనుజ అరిమర్దన నామ భయవు సోకుంభ కర్ణ బలధామ. అతని తమ్ముడున్నాడు చూడండి, మహాబలశాలి అని చెప్పుకున్నాం, అతడే కుంభకర్ణుడు. సచివ జొరహాధర మరుచి జాసు భయవు బిమాత్ర బంధు లఘుతాసు నామ విభీషణ జహి జగ జాన విష్ణు భగత విజ్ఞాన నిధాన. ఒక మంత్రి గారు ఉన్నారని చెప్పుకున్నాం ఆ రాజుగారి దగ్గర, చాలా బుద్ధిమంతుడు, చాలా ధర్మపరుడని. అతడే విభీషణుడు, అతడే విష్ణు భక్తుడు. రహజే సుత సేవక నృపకేరే. ఆ రాజుగారి యొక్క కుమారులు, సేవకులు, ఇతరులందరూ కూడా భయంకర రాక్షసులుగా అహిరావణుడు, మైరావణుడు, ప్రచేతసుడు, ఈ విధంగా జన్మించారు అందరూ. వారు కామరూపులు, దుష్టులు, కుటిలురు, వివేకహీనులు, నిర్దయులు, హింసాపరులు, పాపులు. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్స్, నాట్ ఏ సింగిల్ క్వాలిఫికేషన్. ఒక సింగిల్ క్వాలిఫికేషన్ లేదు పాపం వాళ్ళకి, ఆల్ బిగ్ బిగ్ క్వాలిఫికేషన్స్. కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది, వాళ్ళకి కోరుకుంటే వచ్చేస్తుంది. దుష్టులు, కుటిలురు, మోసగాళ్ళు, వివేకహీనులు, బుద్ధి లేదు, నిర్దయులు, దయ లేదు, హింసాపరులు, దయ లేకపోవడం వల్ల హింసాపరులు, పాపులు. ఇవన్నీ పాపాలే, ప్రపంచాన్ని పీడిస్తూ ఉంటారు. కామరూప కల జినస అనేక కుటిల భయంకర బిబత బికేక కృపారహిత హింసక సబ్ పాపి భరణి న జాహి విశ్వ పరితాపి. వారి దుష్కృత్యాలకు అసలు అంతమే లేదట. ఎవరయ్యా వాళ్ళు? రావణ కుంభకర్ణులు. ఆ విధంగా ప్రతాపభానుడు అనేటువంటి ఒక రాజు భగవత్తుని యొక్క విశేషమైనటువంటి ఆ విష్ణు మాయా విలాసంతో ఈ రావణ కుంభకర్ణ రూపాలు ధరించి, అంతా కూడా లింక్ స్వామి, ఎక్కడా కూడా సంధాత సంధిమాన్ స్థిర చేసేది ఎక్కడా కూడా పోదు, వెంట వస్తూనే ఉంటుంది అది. అదే విధంగా
ఈ రావణ కుంభకర్ణాదుల జననంతో అక్కడ రాముడు, ఇక్కడ రావణుడు. ధర్మం అధర్మం. మొట్టమొదటి మానవ జన్మ విష్ణుమూర్తిది, రామావతారం. అందుకే మనమంతా కూడా స్మరించేటప్పుడు మన ప్రతి జీవి ఎవరైతే ఈ భారతావనిలో జన్మించామో, అఖండ భారతావని నేను అనుకుంటా, కానీ భారతావని, మనందరి జన్మ ఆ రాముడి నామంతో ముడిపడి ఉంది. భవ్య మందిరం, రామ మందిరం అయోధ్యలో వస్తోందంటే యు ఆల్ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. రెండో విశేషం రామనామం. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ్ శ్రీరామ హరే రామ 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 హరే రామ. రామ కథలోని విశేష అంశాలను రామచరితమానసంలో తులసీదాస్ గారు ఎలా చెప్పారో దాన్ని తెలుసుకునేటువంటి అదృష్టాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి నమస్కారం చెప్పుకుంటూ, రేపటి సెషన్లో తదుపరి అంశాలు తెలుసుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, శ్రీరామ్ 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 శ్రీరామ 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 సీతారామ మేఘశ్యామ ఘనశ్యామ శ్రీరామ 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 మేఘశ్యామ శ్రీరామ ఘనశ్యామ శ్రీరామ సీతారామ శ్రీరామ 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 శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.